ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం తొలి శుక్రవారం రోజున శ్రీ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూలాలంకరణలో సర్వసుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాకారం గోపురంలో ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతున్నవి. శ్రావణ మాసంలో శ్రీ దుర్గాదేవికి కుంకుమ పూజ ప్రీతికరం. శ్రావణ మాసంలో కుంకుమ పూజలతో పూజించడం అనేది ఒక సాంప్రదాయం. కుంకుమ పూజతో పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగి సిరి సంపదలు చేకూరుతాయని ప్రతీతి. శ్రావణ మాసం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1 గంటకు ఒక బ్యాచ్ చొప్పున ప్రత్యేక కుంకుమార్చనలు ఉభయ రుసుము 1000 రూపాయలపై పూజకు ఇరువురు పాల్గొని పూజ జరిపించుకోవచ్చును. శ్రావణ మాసం అంతయు దుర్గాదేవిని పూజించడం వల్ల కష్టాలు తొలగి సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించింది. క్యూ లైన్లు అన్నీ భక్తులతో ప్రశాంతముగా ఏర్పాటు చేయడమైనది. సాంకేతికతను వినియోగించుకుంటూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేసిన కార్యనిర్వహణాధికారి శ్రావణ మాసం అంతయు భక్తులు ఈ కుంకుమ పూజలు అవకాశంను వినియోగించుకోవచ్చును. శ్రావణ మాసం దేవస్థాన సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించడమైనది. తొలి శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించింది. వేలాది మందిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నకు తరలి వచ్చారు. ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం తొలి శుక్రవారం రోజున శ్రీ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూలాలంకరణలో సర్వసుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాకారం గోపురంలో ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతున్నవి. శ్రావణ మాసంలో శ్రీ దుర్గాదేవికి కుంకుమ పూజ ప్రీతికరం. శ్రావణ మాసంలో కుంకుమ పూజలతో పూజించడం అనేది ఒక సాంప్రదాయం. కుంకుమ పూజతో పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగి సిరి సంపదలు చేకూరుతాయని ప్రతీతి. శ్రావణ మాసం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1 గంటకు ఒక బ్యాచ్ చొప్పున ప్రత్యేక కుంకుమార్చనలు ఉభయ రుసుము 1000 రూపాయలపై పూజకు ఇరువురు పాల్గొని పూజ జరిపించుకోవచ్చును. శ్రావణ మాసం అంతయు దుర్గాదేవిని పూజించడం వల్ల కష్టాలు తొలగి సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించింది. క్యూ లైన్లు అన్నీ భక్తులతో ప్రశాంతముగా ఏర్పాటు చేయడమైనది. సాంకేతికతను వినియోగించుకుంటూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేసిన కార్యనిర్వహణాధికారి శ్రావణ మాసం అంతయు భక్తులు ఈ కుంకుమ పూజలు అవకాశంను వినియోగించుకోవచ్చును. శ్రావణ మాసం దేవస్థాన సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించడమైనది. తొలి శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించింది. వేలాది మందిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నకు తరలి వచ్చారు.